ఇచ్చారు. భూముల్లో చంద్రబాబు నాయుడు గారు తన అత్తగారి సొంతం వ్యక్తిగా తనకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎలా వస్తే అలా, ఎలా ఇష్టం వచ్చినప్పుడు అలా తన ఇష్టం వచ్చినట్టుగా తను తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నాడో దానికి వ్యతిరేకించడానికి ఈ గ్రామంలో మన అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి మనకు సంబంధం కూడా లేకుండా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మనం ఒప్పుకునే దానితో సంబంధం అనేది పూర్తిగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బలవంతంగా తీసుకున్న పరిస్థితులను ఈరోజు ఈ రాష్ట్రానికి మన గ్రామం ద్వారా దేశానికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇవాళ ఈ గ్రామంలోకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పరిస్థితులు మారాలి. అసైన్డ్ భూములంటే అది చంద్రబాబు నాయుడు గారి అత్త సొత్తు కాదని, అది పేదవాడి భూములని, ఆ భూములు లాక్కునే అధికారం చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, వాళ్ళ నాయనకు కూడా లేదు అని, వాళ్ళ నాయనకు కూడా లేదని ఖచ్చితంగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఈ రోజు నేను మాట్లాడడం కన్నా కూడా నేను చివరిలో మాట్లాడతా, నేను మైక్ మీకే ఇస్తా, మీరే మాట్లాడండి. మీరు నిజంగా ఒప్పుకున్నారా భూములు ఇవ్వడానికి? మీరు ఒప్పుకోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ రాసేసుకొని తానంతా తానే భూములు మీరు ఇచ్చినారు అని చెప్పి తానే రికార్డులు మార్చేసుకొని తానే చేస్తున్నాడా అన్నది చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా మీరే చెప్పండి. మీరు ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ముందుకు రండి, మైక్ నేను మీకే ఇస్తా, మీకే మైక్ ఇస్తాను, మీరే చెప్పండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారంటే ముందుకు రండి. సురేష్, ఇదే గ్రామమే కదా, ఇదే గ్రామంలో సురేష్ మీ గ్రామానికి చెందినవాడే, మీ అందరికీ తెలిసిన వాడే. 2 ముక్కలు తాను మాట్లాడతాడు, దాని తర్వాత మాట్లాడాలనుకునే వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు. మాట్లాడు సురేష్. జరుగుతూ ఉన్నది ఏమిటి? మనకు అంగీకారంగా జరుగుతూ ఉందా? జరిగేది ఏదైనా మనకు అంగీకారం కాకపోయినా కూడా బలవంతంగా మన దగ్గర నుంచి లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారా? వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ ఇచ్చే కార్యక్రమంలో కూడా వేరే వాళ్ళకు ఒక మాదిరిగాను, మనకైతే ఇంకొక మాదిరిగా ఇవ్వడం కూడా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా గట్టిగా క్వశ్చన్ చేస్తూ గట్టిగా కూడా అడగాల్సిన కార్యక్రమం కూడా ఉంది. ఈ అన్ని విషయాలు కూడా మీ దగ్గర నుంచి మీరు చెప్పండి, నేను వింటాను, రాష్ట్రం ప్రజలంతా కూడా వింటారు. చివరిలో నేను మాట్లాడేది నేను మాట్లాడతాను. ఇంకో సురేష్ అన్న, ఈ ఊర్లో అసైన్డ్ పొలం 600 ఎకరం దాకా ఉందన్న. ఈ గ్రామానికి సంబంధించి 600 ఎకరం అసైన్డ్ పొలం లంక భూములు ఉన్నాయి. వాటిని ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడం కానీ, ఇక్కడ మామూలుగా మనం జరిగిన భూమి పూజ కార్యక్రమం ఇక్కడ దళితుల ఆహ్వానం లేదన్న. మిగతా అన్ని కులాలకి ఎస్టీలతో సహా ఆహ్వానం ఉంది. దళితులను మాత్రం ఈ పక్క గ్రామంలో ఇక్కడ పక్కన జరుగుతున్నా కానీ పట్టించుకొని పిలవటం కానీ ఏమీ జరగలేదు. పైగా పోలీసులతో పహారా కాపించారు బయటికి రాకుండా ఈ గ్రామంలో వ్యక్తుల్ని. లంక భూములనే తీసుకోకపోగా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తక్కువ రేట్లు కొనేస్తున్నారన్న. కొనే ఉద్దేశాలు ఎందుకు ఉన్నాయి వాళ్ళకి? భూములు ల్యాండ్ పూలింగ్ ఉంది కాబట్టి కొనే ఉద్దేశం వాళ్ళకు ఉంది, కొనేస్తున్నారు. పొలాలుగా మాకు ఇవ్వటం ఇష్టం లేదన్న. కానీ గవర్నమెంట్ భూములు ఎప్పుడైనా మేము స్వాధీనం చేసుకున్న హక్కు ఉందని చెప్పి ఇక్కడ రాజకీయ నాయకులు చెప్తున్నారన్న. ఈ భూములు మీకు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 50-60 సంవత్సరాల నుంచి ఈ భూముల్లో మీరే ఉన్నారు. అవునా కాదు? అవునని చెప్పిన వాళ్ళంతా కూడా చేతులు పైకెత్తండి. 50 సంవత్సరాల నుంచి మీరే భూముల్లో ఉన్నారు. అవునన్నా. ఈ భూములు మీ పేర్లతోనే ఉన్నాయి. అవునన్నా. ఈ భూములకు సంబంధించి రిసీట్లు, ప్రతి సంవత్సరం మనం కట్టే ట్యాక్సులు, ఇవన్నీ కూడా మీరే కడతా ఉన్నారా? కడతా ఉన్నాను. ఏమేమి ట్యాక్సులు కడతా ఉన్నారు? శిస్తు ఇంటి రామారావు శిస్తు రద్దు చేశారన్న. శిస్తు అయిపోయిన కరెంటు బిల్లులు కానివ్వండి, ఇంకేదన్నా కానీ ఇతర మేమే కట్టుకొని సాగు చేసుకుంటున్నామన్న. గత 50 సంవత్సరాలుగా ఇదే భూముల్లో మీరే ఉంటూ, అవునండి, మీరే ఉంటూ మీ స్వాధీనంలోనే మీరే భూములు పెట్టుకొని దీనికి సంబంధించిన ఛార్జీలు కడతా ఉన్నారు. అవును. కరెంటు బోర్లు ఉన్నాయి, మీకు బోర్లు ఉన్నాయి. ఆ బోర్లకు సంబంధించిన కరెంటు బిల్లులు కూడా మీరే కడతా ఉన్నారు. కరెంటు కడతారు. శిస్తు అనేది అంటే రద్దు చేశారు, ఇప్పుడు కట్టేది లేదన్నా. గతంలో కట్టామన్నా మేము రద్దు. శిస్తు రద్దు చేశారు.
రద్దు చేయకముందు చిస్తు మీరు కడుతూ ఉండేవాళ్ళు, ఆ రిసీట్లు కూడా ఉన్నాయి. ఉన్నాయన్న. ఆ తర్వాత చిస్తు రద్దు చేసిన తర్వాత చిస్తు కట్టే అవసరం లేదు కాబట్టి చిస్తు కట్టడం లేదు. కానీ కరెంటు బిల్లులు మీకు ఎన్ని కడతా ఉన్నారు. గత 50 సంవత్సరాలుగా మీ అధీనంలోనే ఉండి మా ఆధీనంలో మీ నాయన గారి అధీనంలో నుంచి మనం మీకు వచ్చినాయి. మా నాయనమ్మ ఇక్కడ మూడో తరం మాకు మీరు మూడో తరం. అవునా. మీ నాయన వాళ్ళ అమ్మ నానమ్మ అంతా ఇక్కడ నానమ్మ అమ్మమ్మ అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తరం నుంచి మీకు వస్తా ఉంది. నీ మూడో తరం. అవునా. మీ భూముల్లో నువ్వేం పండిస్తా ఉన్నావు? ఇక్కడ జరీబులు ఏ పొలం పైరు అయితే పండుద్దో లంక భూముల్లో కూడా అదే పైరు పండుద్దన్నా. కానీ ఇక్కడ జరీబు పొలాలేమి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కోట్ల రూపాయలు, అక్కడ కొనేది 12 లక్షలు 13 లక్షలకి. అదేనంటే గవర్నమెంట్ ఫ్రీగా స్వాధీనం చేసుకున్నారన్న భయభ్రాంతులు చేశారన్న. ఈ మనోళ్ళు వచ్చింది దక్కుదలనుకొని కొద్దిమంది అమ్ముకున్నారన్న పొలాలు. ఈ భూములన్నీ మీకు ఇష్టం లేకపోయినా కూడా మీరు సంతకాలు పెట్టించారా? వాళ్ళకి ఏమైనా మేము భూములు ఒప్పుకుంటున్నాం, భూములు ఇచ్చేదాని కోసం అని చెప్పి సంతకాలు పెట్టించారా? మేము పెట్టలేదన్నా. మీరు ఎటువంటి సంతకాలు పెట్టలేదు. భూములు ఇస్తూ మేము భూములు ఇచ్చేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎటువంటి సంతకాలు పెట్టలేదు. సంతకాలు పెట్టని వాళ్ళంతా కూడా చేతులపై కట్టండి ఒకసారి. సంతకాలు పెట్టని వాళ్ళంతా కూడా. సో సంతకాలు మీరు పెట్టకపోయినా కూడా మీ భూములు మీ దగ్గర నుంచి పూర్తిగా తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అవునా? అవునన్నా. అంతేనన్నా. సంతకాలు పెట్టకపోయినా, మీకు అంగీకారం లేకపోయినా మీ భూములు మీకు తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పైగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూడా పిలిపించుకొని గతంలో అన్న బొంగులు తగలబెట్టినప్పుడు ప్రథమ ముద్దాయిగా నన్ను తీసుకెళ్లారన్న. బొంగులు వాళ్ళు తగలబెట్టి ప్రధాన ముద్దాయిలుగా మళ్ళా ఎస్టీలు అని చెప్పి మిమ్మల్ని పెట్టి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీలు అని చెప్పి అవునన్నా మిమ్మల్ని పెట్టి ఆ కేసు మళ్ళీ మీ మీదనే రుద్ది అవునా మళ్ళీ మిమ్మల్ని స్టేషన్లో తీసుకుంటే మీకే కోటింగ్ ఇచ్చే కార్యక్రమం. అవునా? అంతేనా? నాతో పాటు నర్సి మాణిక్రాణ కుర్రాళ్ళు 3 రోజులు చిత్రహింసించారన్న. 3 రోజులు చిత్రహింసలు పెట్టి ఏం చెప్పినారు? ఒప్పుకోమంటున్నారన్న. మీ నాయకుడు పెట్టాడని ఒక్క మాట ఒప్పుకో, నీకు అన్ని అవకాశాలు నేను చూపిస్తాను. 2 రోజుల్లో బెయిల్ తీసుకొస్తాము, 2 రోజులు నిన్ను బయటికి తీసుకెళ్తాము, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి నిన్ను మాట్లాడిస్తాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ చేత పెట్టించాడని ఒప్పుకోమన్నారన్న. నేనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొఖమే తెలీదు, ఒకసారి చేయి తాగిన సార్ అనుకున్నాను, అంత అవకాశం మాకెప్పుడు వచ్చిందని అన్నానండి. జగన్ అనే వ్యక్తి ఎవరు చూడకపోయినా, జగన్ అనే వ్యక్తి ఎప్పుడు రాకపోయినా ఈ గ్రామానికి జగన్ పేరు చెప్పేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా మంత్రుల నుంచి పోలీసుల ద్వారా చెప్పించినా కూడా మీరు చెప్పనందుకు మాత్రం సురేష్ మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. అవునన్నా. మనుషుల్లో పేదరికంలో కూడా నిజాయితీ ఉంది అనేది, ఆ నిజాయితీ వాళ్ళకి లేదు. ఆ పేదరికంలో ఉన్న వాళ్ళకు మనకైనా నిజాయితీ ఉందనేది గట్టిగా చెప్పగలిగిన. మీ భూములు బలవంతంగా మీ దగ్గర నుంచి లాక్కునేదానికి, బలవంతంగా భూములు తీసుకునేదానికి మీ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు? ఫస్ట్ జరుగుతున్నది ఏంటన్నా, ల్యాండ్ పూలింగ్ లేదు, గవర్నమెంట్ కు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మీకు ఇచ్చిన లీజు ప్రకారం అయిపోయింది, ఇప్పుడు ఆ పొలం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోబోతుందని చెప్పి మొత్తం ప్రచారం జరిగిపోయిందన్న. అసైన్డ్ భూములు అన్నది మీ సొత్తు కాదు, అది అసైన్డ్ భూములు అన్నది గవర్నమెంట్ సొత్తు. అది మీకు లీజు మాదిరిగా ఇచ్చినాము అని చెప్పి, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వెనక్కి లాక్కుంటాము అని చెప్పి ఫస్ట్ మిమ్మల్ని అందరినీ భయభ్రాంతులు చేశారు. భయభ్రాంతులను చేసిన తర్వాత మీకు అడంగులలో మీ పేర్లు లేవు, ఆర్ఓఆర్లో మీ పేర్లు లేవు, పూర్వం గవర్నమెంట్ కింద ఉంది ఇదంతా. అది కాక రికార్డులు కూడా మార్చేయడానికి వదిలిపెట్టారు. అవునండి. అడంగల్లో మీ పేర్లు లేవు, ఎస్ఆర్లో మీ పేరు లేవు అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే మన పేర్లు ఉన్నట్టుగా రసీదులు మన దగ్గర ఉన్నా లేవు. మీరు ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ ఇస్తే అంతో ఇంతో మీకు వస్తుంది. ఆ ల్యాండ్ పూలింగ్ మీరు ఇవ్వకపోతే మేము పూర్తిగా బలవంతంగా మేమే తీసుకుంటాం, మీ పేర్లు లేవని చెప్పి చెప్పేస్తాము అని చెప్పి కూడా చెప్పారు. అవునన్నా. అని చెప్పి బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చారన్న. ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే మన వాళ్ళు మాత్రం తలంచే ఉద్దేశంలో లేరన్న ఏ ఒక్కళ్ళు కూడా. ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మీరు మాత్రం మేము ఒప్పుకుంటున్నాము, మేము భూములు ఇవ్వడానికి అని చెప్పి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదన్న. మేము ఒప్పుకోకపోయినా మీ భూముల్లోనే హెలిప్యాడ్లు పెట్టారు, మీ భూముల్లోనే కట్టడాలు కడతా ఉన్నారు. ఇక్కడ పక్కన జరుగుతుందన్న, ఈ గ్రామం వరకు ఇన్విటేషన్ లేదన్న. అంటే మీరు ఒప్పుకోకపోయినా మీ భూముల్లో తీసుకున్నారు, మీ భూముల్లోనే ఎన్ని కట్టడాలు కూడా హెలిప్యాడ్లు వేసినారు, ఇక్కడే పక్కనే ఇవన్నీ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశారు. అవునన్న.
మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవును. ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అవునన్నా. పైగా శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని ఎవరిని కూడా పిలవలేదు. ఓన్లీ ఎస్సీలు మాత్రమేనన్నా. ఎవరిని పిలవలా? పిలవలేదన్నా. ఎవరిని పిలవలా? పిలవలేదన్నా. పిలవలేదు అందరూ చేతులు పైకెత్తాను. ఎవరైతే పిలవలేదని చెప్తాను. ఎవరికి పిలుపు లేదు. లేదన్నా. పైగా మిమ్మల్ని రాకుండా పోలీసులు బయట పెట్టి పహారా పెట్టారు. ఈ పహారా కాశారన్న. ఇక్కడే క్వార్టర్స్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు బయటికి రాకుండా పోలీసులు పహారా పెట్టారు. ఇక్కడే ఇచ్చారన్న వాళ్ళకి షెల్టర్ కూడా. ఇక్కడే ఇదేనా షెల్టర్? ఇదే వాళ్ళందరికీ. ఇక్కడ దాటి రాకూడదు అని చెప్పి ఇక్కడికే చెప్పారు. అవునన్నా. అంతేనా? అంతేనన్నా. అంతేనా తల్లి? అంతేనా? అంతేనన్నా. ఇప్పుడు భూములు మీరు పైగా ఇంకొకటి కూడా సురేష్, భూములు బలవంతంగా లాక్కోవడం ఒక తప్పు. ఇష్టం ఉన్నవాడు నా భూములు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి భూములు ఇస్తే పర్వాలా. అలా కాకుండా అధికారం నా దగ్గర ఉంది కదా అని చెప్పి బలవంతంగా భూములు లాక్కోవడం అన్నది జరుగుతూ ఉంది. అది ఒక తప్పు. రెండో తప్పు, మీరు పేదవాళ్ళు, అంతో ఇంతో పేదవాడికి ఎవడైనా కూడా మిగిలిన వాళ్ళకి ఏదైనా ఇచ్చేదానికన్నా పేదవాళ్ళకి ఒక 100 గజాలు 200 గజాలు ఎక్కువ ఇవ్వాల్సింది పోయి పేదవాడు కదా అని చెప్పి ఆ పేదవాడికి ఇవ్వాల్సిన భూముల్లో కూడా కొంతమందికి 1200 1400 గజాలు ఇస్తే ఇక్కడ మాత్రం 800 గజాలు మాత్రమే ఇవ్వడం అన్నది ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అసైన్డ్ భూములు అంటే అదేమైనా వాళ్ళ అత్తగారి సొత్త, పేదవాడికి భూములు లేవు, పేదవాడు తన కాళ్ళ మీద బతకాలి అని అంటే ఆ పేదవాడు బ్రతకాలి అని చెప్పి గవర్నమెంట్ పలు సందర్భాలలో పేదవాడికి భూములు ఇస్తుంది. ఒక్కసారి పేదవాడికి ఆ భూములు ఇచ్చిన తర్వాత ఆ భూములు ఆ పేదవాడి కాకుండా ఎలా పోతాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాడికి ఆ భూములు ఇచ్చిన తర్వాత ఆ పేదవాడి భూములను మళ్ళీ లాక్కునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎల్లకాలం జరగదు. ఖచ్చితంగా జరుగుతా ఉన్న అన్యాయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేవుడు మొట్టికాయలేస్తాడు. ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఉప్పెన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బంగాళాఖాతంలో కలిసే రోజు కూడా అతి త్వరలోనే వస్తా ఉంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది. 2 ఏళ్ళు ఉంటుందో 3 ఏళ్ళు ఉంటుందో ఈ ప్రభుత్వం నాకైతే తెలియదు, కానీ ఆ రోజు మాత్రం దగ్గరలోనే ఉంది. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఎవరైతే భూములు బలవంతంగా లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారో మొట్టమొదటిగా కోర్టుకు పోదాం. కోర్టుకు వెళ్ళి కోర్టుల్లో కేసులు వేద్దాం. కేసులు వేసినా కూడా మనకేదైనా అన్యాయం జరిగితే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనకి ఏదైనా అన్యాయం జరిగితే మనం వచ్చిన వెంటనే మాత్రం ఆ భూములు మళ్ళా వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి మాత్రం గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ఏ పేదవాడికి అన్యాయం జరగని నేను మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇంకా ఎవరితో మాట్లాడిద్దాం సురేష్. రామన్ పైకి రా తల్లి, పైకి రమ్మా. దాన్ని మైక్ అమ్మకి ఇచ్చేసి నువ్వు గోపాల్ నేను పైకి రా తల్లి. సురేష్ నా పక్క కుడివైపుకి వచ్చి, సురేష్ నా కుడివైపుకి వచ్చి, నా కుడివైపుకి వచ్చి సురేష్. మైక్ పట్టుకుంటా. మీ పేరేం? మీ పేరు? మైక్ 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 ఒక్క నిమిషం ఆన్ చేయాలి ఇది మైక్. నా పేరు రాహేల్. రాహేల్ తల్లి, ఇదే ఊరేనమ్మా మీది? అవునన్నా, ఇదే ఊరే. ఇదే ఊరు. మీకు ఎన్ని ఎకరాల భూమి తల్లి? మాకు 50 సంవత్సరం మా నాయనమ్మ వాళ్ళకన్నా ఇంకంత అసైన్డ్ భూములు. మీ నాయనమ్మ వాళ్ళ కన్నా ముందు నుంచి కూడా అసైన్డ్ భూములు ఉన్నాయన్న. ఈ భూములు మీకు ఇచ్చినారు. అవునన్నా. ఆ భూములకు సంబంధించి మీరు ట్యాక్సులు కడతా ఉన్నారు. అవునన్నా. ఆ భూముల్లోనే మీరు బోర్లు వేసుకున్నారు. అవునన్నా. ఆ బోర్ల కరెంటు బిల్లులు కూడా కడతా ఉన్నారు. అవునన్నా. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు. అవునన్నా. ఇప్పుడు ఆ భూములు మిమ్మల్ని దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారా? అవును. అసలుకి ముందు ఇయ్యకపోతే
ఇది ఉచితంగా తీసేసుకుంటామని బెదిరించారన్నా. అందుకని వచ్చిన వరకన్నా తీసుకొని ఎడన్నా దాటన్నా వెళ్ళిపోదామని అందరూ భయపడి దాన్ని ఎంతకో కొంతకి తెగనమ్మటానికి చూసుకున్నారు. ఇంకా అసలైతే ఇత్తానికి మా గ్రామంలో మా పల్లె మా అసైన్ వాళ్ళు భూములు ఇత్తానికి ఎవరు ఒప్పుకోలేదన్నా. తీసుకోవట్లేదు, ఉచితంగా తీసేసుకుంటారని ఇది శాపగండం చేస్తే భయపడుతున్నారు. ఇది ఉంది కొంచెం చేరడం, మేము పేదవాళ్ళమి, ఈ భూములన్నీ తీసేసుకొని రైతులు ఇచ్చేశారు, మరి మేము ఇది పండించుకోకపోతే మా పరిస్థితి ఏందా అని ఒకరికొకరికి ఆందోళన చెంది వచ్చిన వాటికే తీసుకున్నామని ఒకరికొకరు మదన పడుతున్నారన్న. ఇక్కడ భయపడ్డారు. ముందు మేము ఉచితంగా లాగేసుకుంటామంటున్నారు. ఊరికే లాగేసుకుంటారు అని చెప్పి భయపడతా ఉన్నాం. అవునన్నా, భూములు ఊరికే లాగేసుకుంటారు అని భయపడతా ఉన్న పరిస్థితుల్లో మనల్ని భయపెట్టించి భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరు మాత్రం ఏమైనా సంతకాలు పెట్టామో? లేదన్నా, సంతకాలన్న మాట అన్నాయి. మేమచ్చలే ఎవరికి సంతకాలు పెట్టలేదు. మా పల్లెలో ఒక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. మీరు ఎవరు ఒప్పుకోలేదు? ఎవరు ఒప్పుకోలేదన్నా. మీరు ఏ పేపర్లలో సంతకాలు పెట్టలేదు? ఏ పేపర్లో సంతకాలు పెట్టలేదు. ఏ పేపర్లో సంతకాలు పెట్టలేదన్నా. అయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే భూములు లాక్కుంటున్నారు. అవునన్నా. ఎంతటి దారుణంగా చేస్తా ఉన్నారంటే సంతకాలు మీరు పెట్టకపోయినా కూడా రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి మీరు సంతకాలు పెట్టేసినట్టుగానే వాళ్ళంతకు వాళ్ళే బిల్డప్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే మీ దగ్గర నుంచి భూములు లాక్కునే నీచమైన కార్యక్రమానికి సాక్షాత్తు ప్రభుత్వమే చేస్తా ఉందనంటే ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి అన్యాయం బీదవాని ఉసురు తగిలి ఇటువంటి అన్యాయం చేసేటప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు గట్టి బుద్ధొచ్చే విధంగా దేవుడు చేస్తాడని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అన్న ఇంకో చిన్న విషయం అన్న, అది ఎదురుగా శ్మశానం అన్న. ఆ శ్మశానం కూడా మనం రోడ్లు సరి చేసేసుకున్నారన్న. ఆ శ్మశానం మొత్తం సగం 200 సమాధుల దాకా పడతో చేసుకొని రోడ్డు సరి చేసేసుకున్నారు. శ్మశానంలో నుంచి రోడ్డు వేసినారు, మొత్తం సాగు చేసేసారన్న. లేదు, శ్మశానంలో 200 మంది మీ పూర్వీకులకు సంబంధించిన పూర్వీకులకు సంబంధించిన శ్మశానం సమాధి అక్కడ ఉంటే అక్కడ కనిపిస్తా ఉన్న సమాధిని పూర్తిగా ధ్వంసం చేసేసి రోడ్డు వేసినారు. అదేనమ్మా? ఎదురుదేనమ్మా, ఎదురుగానే ఉండేది, అదే చేసినారు. అవునన్నా. శ్మశానాన్ని కూడా వదిలిపెట్టరా? లేదన్నా, వదిలిపెట్టరా. శ్మశానం వదిలిపెట్టరు, వదిలిపెట్టరు. పైగా ఈ మధ్య మాకేం చెప్పారంటే నష్టపరిహారం ఎంత అయితే అంత మేము కడతాము, సరి చేస్తాం, శుభ్రంగా మీకు సమాధులన్నీ మళ్ళీ సరి చేసి అప్పచెబుతామన్నారని. ఇంతవరకు చర్య అనేది ఏదీ లేదన్న. ఆ రోజు కన్నీరు తుడుపుగా మాత్రం కొంచెం ఎదరగా జరిపి ఎర్ర జెండాలు బాగా వెళ్ళిపోయారన్న. అంతేనన్న. తర్వాత ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, మా జోలు అడిగిన వాళ్ళు లేరు. సమాధుల గురించి ఇంతవరకు ఏంటి అని అడిగిన నాయకులు ఎవరు లేరన్న మా ఇక్కడ. అన్నారన్నా, మరి ఏమీ లేవు. మరి మా బొట్టలు మేము ఏదో కొద్దిగా కత్తి కుత్తి కవుళ్ళు తీసుకొని ఉండాయి, మరి బ్యాంకీలో పెట్టుకొని అప్పులు తెచ్చుకున్నాం. బంగారం ఏమైనా పెట్టావా? బంగారం పెట్టాను అన్న, 12 కాసులు బంగారం పెట్టాను. 12 కాసులు బంగారం పెట్టావు. మరి అసలు భూములు కవులుకు తీసుకున్నాయా? ఈ రుణమాఫీలు అన్నారు, లేవు. బాబు మాఫీ చేస్తాడు అనుకున్నామా? లేదన్నా, మాఫీ చేయలేదన్నా. మాఫీ చేయలేదన్నా. డ్వాక్రా రుణాలు ఉన్నాయా? డ్వాక్రా రుణాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అన్నా, రానోళ్ళకి లేవన్నా. డ్వాక్రా రుణాలు కూడా లేవు. డ్వాక్రా రుణాలు అయ్యి స్టాక్ గా పోయే వాళ్ళకే ఉండి అన్నారన్నా, లేక కొంతమందికి లేవన్నారన్నా. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకన్నా మాఫీ చేస్తానన్నాడు. కనీసం అయ్యన్న మాఫీ అయ్యా మీకు? అయ్యి కొన్ని అయ్యి కొన్ని ఎవరివదన్నా. అవి కూడా కాలేదు. అవి కూడా కొన్ని కాలేదు. ఎవరికి కాలేదన్నా. ఎవరికి కాలేదన్నా. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రాలేదనే వాళ్ళన్న చేతులు పైకి రాలా. డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ కాలేదన్న వాళ్ళని చేతులు పైకి కొంతమందికి కొంత అనుకూలంగా కొంతమందికి కాలేదన్న. ఇవి కూడా కాల. రుణమాఫీలు కాలేదు. ఏం కాల? లేదు. బంగారాన్ని ఏలానికి వస్తే అక్కడక్కడ పోయి నోట్లు రాసుకొని గేదెలు ఉండవు, గేదెలు అమ్ముకొని ఆ బంగారం బయటకు తెచ్చుకున్నామన్నా. నా పరిస్థితి అయితే ఇదేనన్నా. నేను పిల్లడి బిఎస్సీ నర్సింగ్ చదివిస్తున్నా. నా పిల్లడికి అవసరం అయ్యి 90 ఏళ్ళకి పెట్టి నేను భూములు కవులు చేసుకుంటాను. దాంట్లో నష్టం వచ్చింది. మినివేస్తే మాది మొక్కజొన్న వేస్తే తెగులు పడిపోయింది. నేను తీసుకురాలేకపోయాను. పోనీ రుణమాఫీల్లోనన్నా పోయిందని ఆశపడ్డాను. లేదు, పోలేదన్నా. ఏదో తెలిసిన రైతుల దగ్గర కాళ్ళు గడ్డాలు పట్టుకొని 1,20,000 అయితే పోయి కట్టి బయటికి తీసుకొచ్చాను. మళ్ళీ నా పిల్లోడికి మొన్న పెట్టుకున్నానన్నా. అస్సలు పోలేదన్నా. అస్సలు పోలేదన్నా. అది జరగడంలా బలవంతంగా భూములు లాక్కుంటా ఉన్నారు.
బలవంతంగా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఇది ఉండే మరి ఒక్కొక్క మాట అయితే ఈ గ్రామం కూడా తీసేస్తాము, ఇది ఖాళీ చేయాల్సి వచ్చిందని ఒక మాట తెలుస్తుందన్న మాకు గుండెలో ఆందోళన చెందుతుంది. మరి మేము పేదోళ్ళని తినటానికే తిండి లేనంత పరిస్థితి. ఈ ఇళ్ళు కట్టుకొని మరి ఈ ఇళ్ళు అయితే ఆ ఉండ చేరడు తీసేసుకుంటారు ఉచితం, కానీ ఈ ఇంటి ఆయన అయితే ఆ చేరడు కొంచెంలో అమ్మేసుకొని ఆ ఇల్లు కట్టుకున్నాడు. మరి ఇప్పుడు అది లెగిసి అడ్డు వచ్చింది, లేకపోతే ఇది తీసేయాలన్నారు. అంత ఖర్చు ఇస్తారా అన్న? మరి మేము పేదోళ్ళవి, మేమేం తిని బతకాలి, మేము ఎట్లా బతకాలన్నా? ఆ ఇళ్ళను కూడా వెనకేస్తామంటున్నారు. ఈ మొత్తం తీసేస్తా అసలు ఖాళీ చేయమని అన్నారట్టుగా తెలిసింది. తల్లి అది కూడా తీసేస్తామంటా ఆయన్నాయేనన్నా అమ్ముకుంది కట్టుకుంది ఆయన్నాయే అచ్చయ్యత్తునన్నాయే ఆ యాకోబ్ అన్న ఆయనే. ఇప్పుడు ఇల్లు కూడా వెనకేస్తామన్నారా? ఉచితంగా తీసుకుంటామంటే భూమి ఎంతకోకందుకు చేయి ఎక్కించుకుందామని అమ్మేసుకున్నాడన్న భూమి ఆ కట్టుకున్నాడు. ఇట్లా యాకబన్నా యాకబన్నా పైకి వచ్చేసి జాగ్రత్త జాగ్రత్త అన్న జాగ్రత్త. ఆ ఇల్లు నీదే యాకబన్నా? అదేనన్నా ఆ ఇల్లు నీదే. అదే నీ భూములు నువ్వు ఎంతో కొంత వచ్చినా మేలేలే, వీళ్ళు బలవంతంగా లాక్కుంటారు. భయపడి ఇచ్చినావు? భయపడి ఇచ్చాను, కొద్దిగా ఇచ్చాం. భయపడి ఎవరికి ఇచ్చినావు? ఎవరికి నా కొద్దిగా అమ్ముకున్నా. అమ్ముకున్నావు? ఎవరు ఒకరు మీ వాళ్ళకేనా? మా బయట కన్నా ఇల్లు కట్టాను. కట్టిన తర్వాత ఇలాగేస్తానే బయటికి పని ఆచేసా. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 4 ఎకరాలు అన్న. నీ కుటుంబానికి అంతా కలిపి 4 ఎకరాల భూమి ఉంది? 4 ఉంది. కుటుంబానికి అంతా కలిపి 4 ఎకరాల భూమి? 4 ఉంది. కుటుంబం మొత్తం మీద 4 ఉంది. కుటుంబం మొత్తానికి కలిపి. ఆ కుటుంబం అంటే ఎవరెవరు? కుటుంబం మన్న సుబ్బారావు, మున్సుబు, 4 అన్నదమ్ములు కలిపి 4 ఎకరాలు. 4 ఉందన్న. వాళ్ళు బలవంతంగా భూములు తీసుకుంటారేమో అని చెప్పి భయపడి ఆ భూములు ఎవరో వస్తే వాళ్ళకి ఎంతో కొంతగా అమ్మేసినావు. అమ్మేసాను. ఎన్ని ఎకరాలు అమ్మినావు? ఎంత ఎకరా? ఎకరా అమ్మినావు. వాటికైనా ఆశ సావలే? వాటికైనా కొంచెం ఆశ సావలేరు అంత కొంచెం మిగులుతారేమో అని చెప్పి ఇంకా ఆశ ఉందన్నమాట. ఎంతగా అమ్మినావు? ఎంత? 30 లక్షలు. 15 లక్షలు అన్న. 15 లక్షలు అమ్మినావు. వాళ్ళేమో మన దగ్గర నుంచి బలవంతంగా 15 లక్షలు తీసుకుంటా ఉన్నారు. దీని పక్కనే అటువైపున చంద్రబాబు నాయుడు గారి బినామీలేమో మురళీమోహన్, వీళ్ళంతా సుజనా చౌదరి, వీళ్ళంతా వేల ఎకరాలు ఇలా భూములు ప్లాటింగ్లు చేస్తా ఉన్నారు. వాళ్ళ భూములు మాత్రం ఎవరు తీసుకోరు. వాళ్ళు మాత్రం గజం 9,000 రూపాయలు 10,000 రూపాయలు గజానికి అమ్మేదానికి వాళ్ళు అన్ని సన్నాహాలు చేసుకుంటా ఉన్నారు. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం బలవంతంగా మన దగ్గర నుంచి భూములు లాక్కోవాలా? బలవంతంగా భయం పెట్టాలా? ఎంతో కొంత మనం తెగ నమ్మితే మన భయంతో మనం ఎంతో కొంత అమ్మితే ఎకరా 15 లక్షలు రావడం. వాళ్ళేమో గజం 3 కోట్ల రూపాయలు, ఎకరా 3 కోట్ల రూపాయలు, గజం 10,000 9,000 రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటారు. అంతేనా? వాళ్ళ భూములు ఎవరు ముట్టుకోడు. మన భూముల కాడికి వచ్చేసరికి అందరు లాక్కోవాలి. కరెంటు ఎస్సీ రానికి లంకకి ఇవ్వట్లేదన్న. మన భూములకు మనం లాక్కోవాలని భయం పెట్టించి ఇప్పుడు కరెంట్ కూడా కట్ చేస్తా ఉన్నారు. కరెంటు కూడా కట్ చేస్తామని 3 ఎకరాలు చెరువు ఎండిపోయిందన్న కరెంట్ లేక. ఎన్ని రోజుల నుంచి కరెంటు కనీసం నిలబడుతుందన్న. నెల నుంచి శంకుస్థాపన చేసినారు కాబట్టి ఈ భూములు ఎట్టైనా లాక్కోవాలా అని చెప్పి కరెంట్ ఇవ్వడం మానేశారు. శంకుస్థాపన నుంచి మన భూముల్లో మన బోర్లకు కరెంటు కూడా ఇవ్వడం. మనం బోర్లు వేసుకొని ఆ బోర్ల ద్వారా నీళ్లు వచ్చి ఆ నీళ్ల ద్వారా మనం 3 పంటలు వేసుకొని మన కూస్తూ ఉంటే ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారన్న. ఇప్పుడు కరెంటు ఇవ్వడం బోర్లకు ఇవ్వట్లేదన్నా. ఎవరికి ఇవ్వడం లేదా తల్లి? ఎవరికి ఇవ్వడం లేదా? కరెంట్ ఇవ్వడం పట్టించుకోవట్లా. ఎవరికి పూర్తిగా ఆ మాట చెప్పి భయపెడతా ఉన్నారు. భయపెడతా ఉండి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరేమైనా గవర్నమెంట్ కు ఒప్పుకుంటా ఉన్నట్టు సంతకాలు ఏమైనా పెట్టారా? ఎవరికి సంతకాలు పెట్టాను. దాని మీద మా జీవనకాలం. ఎవరు భూములు ఇస్తామని చెప్పి ఎవరు కూడా కన్సెంట్ ఫామ్ ఎవరు కూడా సంతకాలు పెట్టలేరు. ఎవరు పెట్టలేరు సంతకాలు. ఎవరు పెట్టలేరు అయినా కానీ వాళ్ళు మన బలవంతంగా మన భూములు దాచుకుంటా ఉన్నారు.
పూర్తిగా ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు పరుచుకుపోయినా దాని లాక్కెళ్ళే ప్రయత్నం ఉన్నారు వాళ్ళు. అదే చేస్తా ఉన్నారు. అదే చేస్తున్నారు. మనకేమో భూములు కూడా మిగిలిన వాళ్ళకేమో పేదవాడికి అంత ఇంతో అంత ఎక్కువ ఇవ్వాలి. అవును. ఎవరైనా కూడా దయ అనేది మానవత్వం అనేది ఎవరికైనా ఎప్పుడు ఉంటుంది. అయ్యో పాపం పేదవాడు ఉన్నాడు, పేదవాడు కాస్త కూస్తే ఇంకా ఎక్కువ ఇవ్వాలా, 100 గజాలు 200 గజాలు అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అసైన్డ్ భూములు పేదవాడు అని అంటే వాళ్ళ ఎక్కడి నుంచి ఎట్లా లాక్కోవాలా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రభుత్వం చెప్పడానికి నిజంగా సిగ్గుగా ఉంది అసలు చెప్పడానికి. అన్న ఇక్కడ రైతు కూలీలకి పెన్షన్ నెలకు 2,000 ఇస్తా ఉన్నారన్న. 1000 రూపాయల పెన్షన్ కానీ 2,000 పెన్షన్ మరి ఇంతవరకు ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఇక్కడ ఎవరికి ఒక్కరు కూడా ఇవ్వలేదన్న. అవ్వా నీకు పెన్షన్ వస్తా ఉందా? నీకు పెన్షన్ అవా మైకి తీసుకో. అవా ఒకడో లారీ ఎక్కించు, ఒకడో లారీ ఎక్కించి. దావా జాగ్రత్తవా జాగ్రత్త. మైక్ తీసుకో. అవా మైక్. నాకు పెన్షన్ రావట్లేదయ్యా. నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఏమి లేదు. నాకు అయాల ఇల్లు స్థలము నీకు ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఓటేపించుకున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మాకు దిక్కులేని పరిస్థితి అయిపోయింది మా పని. మేము చంద్రబాబు నాయుడు కావాలని మా తమ్ముడు కుంచిన పిల్ల చచ్చిపోతే నిన్ను పట్టుకొని ఏడ్చాము. ఏడోబాకమ్మ పెద్దమ్మ అన్నావు నువ్వు. కుంచిన పిల్ల మా తమ్ముడు రత్ని చచ్చిపోయాడు. అయినా చచ్చిపోయినప్పుడు చనిపోయాడు. అప్పుడు వచ్చా నేను. నాకు తలవ లేదయ్యా, ఇల్లు లేదయ్యా అంటే నేనున్నానమ్మా అన్నావు. అప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. మాకు ఇల్లు లేదు. ఇక్కడ మీకు కూడా భూములు ఉన్నాయా? లేవమ్మా, భూమి లేదు, ఇల్లు లేదు. మాకు ఎప్పుడో అమ్ముకున్నాం మేము. ఎప్పుడో ఇది రాక కలిగినాయి ఉన్నావు ఉంటే అమ్మ. మీ కుటుంబం ఎవరైనా ఉన్నారా? ఉండారమ్మా. నాకు 3 కొడుకులు. వాళ్ళ భూములు ఏమైనా ఉన్నాయా? లేవండి. వాళ్ళకు కూడా లేవు. లేవు. 7 స్థలాలు కూడా లేవయ్యా. 3 కొడుకులు ఒక ఇంట్లోనే కాపురం చేస్తారు. ఇక్కడ అవ్వా నీకు భూమి ఉందా? నీకు మాకు భూమి ఉంది. నాకేమి లేదయ్యా. చెప్పులేనా చెప్పు. అవా ఇక్కడ భూములు ఉన్నాయా మీకు? మీరు భూములు ఉన్నాయా? భూములు ఉన్నాయా? భూములు ఉన్న ఎవరైనా ఉన్నారా ఆ కుటుంబానికి? అవా మీ భూములు ఉన్నాయా? మీ భూములు ఉన్నాయి తల్లి. మీ అవ్వ మీకు అవ్వ ఉందా? అవ్వ ఎవరికైనా భూములుండి ఉన్న అవ్వలు మీకు ఎవరికైనా పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారా? ఇప్పుడు పెన్షన్ ఇస్తా ఉన్నారా? పెన్షన్ ఇస్తా ఉన్నారా? మీకు పెన్షన్ లేదా? ఈయన లేదా? నీకవ్వా నీకు పెన్షన్ లేదు. నీకవ్వా పెన్షన్ వస్తా ఉందా? నీకు పెన్షన్ రానుందా? ఈ గ్రామంలో ఎవరికైనా పెన్షన్ వస్తా ఉందా లేదా? పెన్షన్ వస్తా ఉందా లేదా? రాకపోతే చేతుల పైకి ఎత్తానట. అవ్వలు పెన్షన్ ఇవ్వడం లేదా ఈ గ్రామంలో? ఇవ్వడా? మామూలుగా ఈ సిఆర్డిఏ పరిధిలో పెన్షన్ 2,000 ఇస్తామన్నారు. 2,500 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. అట్లాంటి 2,500 కదా దేవుడు ఎరుగు. ఉన్న 1,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడా? ఈడల్లా ఈడండి తల్లి. అవా పెన్షన్ వస్తా ఉందా? రాడల్లా నీకు కూడా. నీ పేరేం పెట్టాలి? ఇదే ఊరమ్మా? ఉదంగానపాలెం. ఇదే ఊర్లో రోజుకొచ్చి కూలికెళ్ళి 200 రూపాయలు సంపాదించుకున్న రోజుల్లో సీఎం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పొలాలు లాగేసుకొని మీకు ఏం బాగలేదు 2,000 ఇస్తామని చెప్పని ఓట్లప్పుడు ఎలక్షన్లు అప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు నారాయణ గారు ఇంటింటికి తిరిగారన్న. కానీ ఈ రోజుల్లో కనీసం పేదవాడు ఎలా ఉన్నాడు ఏంటనేది రాజధాని శంకుస్థాపనకు వచ్చారే కానీ పేదవాడి పింఛని వస్తుందా, పేదవాడు ఎలా ఉంటున్నాడని అవసరం లేదు. కేవలం ఓట్ల కోసం పంచాయతీకి చుట్టూ తిరిగారు. ఇప్పుడు పేదవాడు 2,000 రూపాయలు లేదండి అంటే 2,000 రూపాయలు కాదు కదా, వాళ్ళ మొహం కూడా చూపించట్లేదన్నా. ఈ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు అసైన్మెంట్ ఉంది?
600 ఎకరాలు ఈ గ్రామంలో 600 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ గ్రామంలో ఉందన్న. బలవంతంగా ఎవరు సంతకం పెట్టకపోయినా లాక్కునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి. ఈ గ్రామంలో. లింగాయపాలెం పక్కన ఉంది, దాంట్లో కూడా 450 ఎకరాలు ఉంది. ఆడ కూడా ఇదే పరిస్థితి. అమ్మా పనులు లేవని అడిగితేనన్నా మీకు పనులు లేవు కదా, రోడ్లు వేయడానికి రండి. ఇదే ఈ రోజు నుంచి కూడా వద్దరాని పాలెం కూలీలకి ఇదే పని అని చెప్తున్నారన్న. పనులు లేవు కదా అని చెప్పి రోడ్లు వేయడానికా? రోడ్లు ఊడవడానికన్నా, రోడ్లు ఊడవడానికి తీసుకొని పోతా ఉన్నారా? అవునన్నా. ఎకరాలు పొలాలు దారా నష్టం చేసి మేము వాళ్ళ దగ్గర కూలి చేయడం ఏంటన్నా? రోడ్లు ఊడడం ఏంటి, వాళ్ళ పాస్ పనులు చేయడం ఏంటి, వాళ్ళ తొడ్లు కడగడం ఏంటి, వాళ్ళకి ఆస్తులు అప్పచెప్తే మా ఆస్తులన్నీ పోతున్నాయి. వాళ్ళ దగ్గర కేవలం వాళ్ళు ఇచ్చే రూపాయి కోసం ఆశపడుతున్నారా, లేకపోతే మా భూముల కోసం ఆశపడుతున్నారన్నా? మిమ్మల్ని ఏమో వ్యవసాయం చేయడం లేదు మీ భూముల్లో. లేదన్నా. మీ భూముల్లో వ్యవసాయం చేయొద్దు అని చెప్పి గట్టిగా ఆర్డర్లు ఇస్తా ఉన్నారు. వ్యవసాయం మీరు ఏమైనా పొరపాటును చేస్తారేమో అని వ్యవసాయానికి కరెంటు కూడా కట్ చేస్తా ఉన్నారు. మిమ్మల్ని వ్యవసాయం చేయడం లేదు. పనులు లేవు, ఎలా బతుకుతాము అని అంటే రోడ్లు ఊడ్చడానికి మిమ్మల్ని వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ భూముల్లో మీరు వ్యవసాయం చేసుకోండి, మీరు బతకాల్సిన చోట బలవంతంగా మీ భూములు లాక్కోవడమే కాకుండా భూములు లేవు, వ్యవసాయం లేదు, బతకడం ఎలా అని అంటే రోడ్లు ఊడ్చండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. మిమ్మల్ని తీసుకుపోతా ఉన్నారు. తీసుకెళ్తున్నారన్నా. ఒకవేళ ఇదే పరిస్థితి కాబట్టి తినడానికి లేని పరిస్థితుల్లో ఈ పనులు చేయకపోతే ఇంకేం చేస్తారని అడుగుతున్నారన్నా. కేవలంగా గ్యాస్ బండ్లు రేటు పెరిగిపోతున్నాయని చెప్పేసి సగం అకౌంట్ లో పడుతుందని చెప్పేసి అంటున్నారన్నా. ఆ అకౌంట్ లో పడ్డ డబ్బులు తీసుకోవడానికి వెళ్తే మీకు బ్యాంక్ రుణమాఫీ కాలేదు, రుణమాఫీకి సెట్ చేసుకుంటున్నా అని మాట్లాడుతున్నారన్నా. చివరకు గ్యాస్ కు సంబంధించిన డబ్బు బ్యాంకుల్లో పడే కార్యక్రమం జరిగినా కూడా ఆ బ్యాంకుల్లో పడిన డబ్బు రుణమాఫీకి మీకు ఇంకా మీ రుణమాఫీ కాలేదు, మీ కట్టిన అప్పుకు మేము సెట్ చేసుకుంటామని చెప్పి ఆ డబ్బు కూడా చేతికి ఇవ్వడం లేదు. లేదన్నా. అది కూడా లేదు. లేదన్నా. తల్లి అయ్యో బాబు కొడుకమ్మ, బాబుకి ఏం రోగం ఉంది? బ్లడ్ ఉత్పత్తి కావడం లేదు, లివర్ ప్రాబ్లం ఉంది బాబుకు. ఇలాంటి బాబుని ఎలా బ్రతికించుకోవాలన్నా? రేషన్ కార్డు లేకపోతే 2000 రూపాయలు పెన్షన్ రాదు. కేవలం ఏంటంటే ఆధార్ ప్రూఫ్ కావాలన్నారు. ఫస్ట్ ఆధార్ పెట్టేవన్నా, అది పెట్టిన తర్వాత ఏంటంటే రేషన్ కార్డు లేదమ్మా 2000 రావు. ఎలా బ్రతకాలి కుటుంబం? ఎలా బ్రతకాలండి? ప్రతి ఒక్కసారి 15 రోజులకు ఒకసారి ప్లేట్ ఎక్కించుకోవడానికి వెళ్ళిపోతే 1000 రూపాయలు అవుతున్నాయి. తినడానికి ఎలా బ్రతకాలి? కేవలం సగటు కూలి వాడు బ్రతకడానికి ఏది దారి? కేవలం కూలి చేసుకునే పిల్లల్ని బ్రతికించుకోవాలి. లేదన్నా. పెన్షన్ ఇవ్వడం లేదు బాబుకు. లేదన్నా. పెన్షన్ బాబుకు రాసుకోమంటే ఏదన్నా వికలాంగులైతే రాసుకోవచ్చు, అవటవాడైతే రాసుకోవచ్చు అని అంటే బాడీలో ఉంది కదా వికలత్వం అంటే అది లేదమ్మా పని చేయదు అని చెప్పేసి అంటున్నారన్నా. బాడీలో 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి అని చెప్పి వాళ్ళందరికీ తెలిసినా కూడా తెలుసన్నా, అది లోపలనే బయటకు కనిపించట్లేదు కదా, లోపల ఉంది అవిటితో ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఇవ్వడం లేదన్నా. అది కాక మీ భూములు ఇప్పుడు లాక్కుంటా ఉన్నారు, లాగేసుకుంటున్నారన్న. మీకు ఎన్ని ఎకరాల భూమి తల్లి? 1 ఎకరం ఉందన్న. నీకున్న 1 ఎకరా భూమి కూడా ఇప్పుడు బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ అయితే పొలంలో పైరు ఉంది, ఆ పైరుకు నీళ్లు కట్టుకోవడానికి కూడా కరెంట్ లేదన్నా. కరెంట్ లేనప్పుడు పైరు ఏం చేస్తారు? భూములు ఇక బెదిరిస్తున్నారన్న. ఏమేస్తారు తల్లి ఎకరాలో? చెరుకన్నా. 1 ఎకరా భూమిలో చెరుకుంది, చెరుకుకి ఇప్పుడు నీళ్లు పెట్టాలి, కరెంటు లేదు. లేదన్నా. కరెంట్ ఇవ్వడం లేదు. ఈ భూములకు సంబంధించి ఆర్కే అన్ని దగ్గరుండి కోర్టుకేసే కార్యక్రమాలు గట్టిగా చేద్దాం తల్లి. కోర్టుకు మనం కోర్టుకు వేద్దాం, గట్టిగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తనకున్న పలుకుబడితో ఏదైనా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పొరపాటున మనకు ఏదైనా అన్యాయం చేశాడు అని అంటే మాత్రం నేను ఇంతకు ముందు మళ్ళీ చెప్పాను,
ఇప్పుడు మళ్ళీ కూడా అదే మాటే చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లకాలం సాగదు అని. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పోయే రోజు అతి త్వరలోనే వస్తుంది. వచ్చిన తర్వాత మనందరి పరిపాలించుకునే మన రోజు మనకు వస్తుంది. మన పరిపాలనలో మళ్ళీ మీ భూములన్నీ కూడా మీకు వెనక్కి తిరిగిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అంతవరకు మాత్రం ఈ పోరాటం గట్టిగా కొనసాగిస్తాం. మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్టాలు కూడా మారుస్తాం. అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ భూములు వాళ్ళ అత్తగారు సొత్తు అని అనుకునే అధికారాన్ని పూర్తిగా తీసేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అసైన్డ్ భూముల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఆ భూములు వాళ్ళవే అవుతాయి. ఆ భూములు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఏదైనా తీసుకునే కార్యక్రమం చేయాలి తప్ప వాళ్ళు ఒప్పుకోకపోతే ఏ ప్రభుత్వము కాదు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ నాయనగా తీసుకునే అధికారం లేకుండా చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ చట్టాలను కూడా మారుస్తాం. ఖచ్చితంగా తోడుగా ఉంటాం. కోర్టుకు పోతాం. అన్ని రకాలుగా పోరాటం చేద్దామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన తల్లి ఒక్క నిమిషం తల్లి అందరికీ మాట్లాడడం అయిపోయిందమ్మా. ఎవరైనా మాట్లాడతారమ్మా? చాలా వచ్చేసి ఏం పేరు? బైక్ తీసుకో. లాస్ట్ మైక్ పేరేం పేరు? మైక్ వెంకట్. నా పేరు వెంకట్. ఇక్కడ విచ్చేసిన పిల్లలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, అవ్వలకు, తాతలకు అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న మన కోసం వచ్చారు. మన అసైన్మెంట్ భూములు లాక్కోవడానికి వాళ్ళెవరండి? గవర్నమెంట్ భూమి అంటున్నారు. గవర్నమెంట్ అంటే ఎవరు? హూ ఇస్ గవర్నమెంట్? ప్రజలు లేనిదే గవర్నమెంట్ ఎక్కడిది? ప్రజల కోసం నాయకులు, నాయకుల కోసం ప్రజలు కాదు. అది తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరూ ఉంటారు. కాబట్టి తెలుసుకోండి, ఒక్క నిజం తెలుసుకోండి, భయపడొద్దు. గవర్నమెంట్ వాళ్ళ అప్ప సొత్తు కాదు ఈ భూములు లాక్కోవడానికి. చంద్రబాబు గారు పక్కా గృహం నిర్మించుకున్నారు. ఏది? ఎవరో నిర్మించింది అక్రమ కట్టడాలని ప్రకటించారు. అవి తీసేస్తున్నామన్నారు. దాన్ని వాళ్ళ నివాసంగా మార్చుకున్నారు. ఇది సిగ్గులేని ప్రభుత్వం. ఇదే చంద్రబాబు నాయుడు గారు నీలాంటోడో నాలాంటోడో ఎవరైనా కూడా నదీ తీరాల ఇల్లు కట్టుకుంటే అక్రమ కట్టడాలు అంటాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే నదీ తీరంలో ఏకంగా విలాసవంతమైన బంగ్లాను బాడిక్కు తీసుకుంటాడు. ప్రభుత్వం నుంచి బాడిక్కు తీసుకోవడమే కాకుండా విలాసవంతమైన బంగ్లాలు ఇంకా మార్పులు చేసి ఇంకా కట్టించుకుంటాడు. దానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు కూడా వేయించుకుంటాడు. అన్ని చెల్లుబాటు అవుతాయి. కారణం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కదా, కాబట్టి అన్ని చెల్లుబాటు అవుతాయి. ఇంకో విషయం అన్న, జగనన్న ఇక్కడ కూలి పనులు చేసుకొని 350 రూపాయలు 400 రూపాయలు మగ మనిషి సంపాదిస్తాడు ప్రతిరోజు. ఆడ మనిషి 150 నుండి 200 సంపాదిస్తుంది. 500-600 రూపాయలు రోజు సంపాదన, నెలకు 18,000 సంపాదించుకుంటూ జీవనం అంతంత మాత్రంగా సాగిస్తుంటే ఈయన గారు వచ్చి భూములు లాగేసుకొని పంటలు లేకుండా ఆ పంట భూముల్లో పని లేకుండా చేసి నేను నెలకు 2,500 ఇస్తానంటున్నారు. 2,500 అంటే రోజు 80 రూపాయలు. ఎలా బ్రతుకుతారు? ఇదే 80 రూపాయలతో చంద్రబాబు గారు బ్రతకాలి. అప్పుడు అర్థమవుతుంది ఆయనకి 80 రూపాయల విలువ. ఆ 80 రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు కదా. అవి కూడా లేవన్నా. అదేమంటే 2,500 ఇవ్వలేదు కదా. ఇవ్వలేదన్నా. 2,500 ఇవ్వలేదు. అంతా కూడా చేతులు పైకెత్తి ఇలా ఊపండి తల్లి. అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఎవరెవరికి లేదని. అది జరగాల. సరే అన్న, సమయం ముంచిపోయింది. సమయం లేదంటున్నారు. ఇంకా నేను మాట్లాడడానికి సమయం లేదు. ఉంటాను. థ్యాంక్ యూ. రేషన్ కార్డు ఉండాలని అంటారు. రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వరు. మనం పోయి అప్లికేషన్ పెట్టినా అంతేనా? ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా రావడంలా.
రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటారు, రేషన్ కార్డు అడిగితే పోయి ఎవడు ఇవ్వడు. కానీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ మీ రేషన్ కార్డు మీకు ఉన్నది ఊడబెరుకుతా ఉన్నారు. ఆ ఊడబెరికేటప్పుడు తప్పుడు కారణం చెప్తారు. మీకు భూమి లేకపోయినా భూమి ఉందని చెప్పి వాళ్ళు చెప్పినారు. సరే మా రేషన్ కార్డు ఊడబెరికినారు, మాకు భూమి ఉందని అంటున్నారు. మాకు ఆ భూమి చూపించి ఆడుందో మేము ఆ భూమి లేకపోయి వ్యవసాయం చేసుకున్నామంటే అది చేయరు. సార్ సార్ ఈ ఏరియాకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి సుస్వాగతం. అయితే లిమిట్లో లింగాయపాలెం గ్రామం ఇక్కడ కూడా అసైన్డ్ ల్యాండ్స్ ఒక 400 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి మీ లింగాయపాలెం గ్రామం అండి నాది, మాదల భువనేశ్వరరావు. 20 ఎకరాలు ఉన్నది నాకు. మాకు ఈ సిఆర్డిఏ పర్మిట్ ఈ రాజధాని డిక్లేర్ చేయకముందు వెంకటపాలెంలో 3 ఎకరాలు ఉండేది. అది ఎకరం 3 కోట్లు ఉండేది. ఇప్పుడు ఈ రాజధాని డిక్లేర్ చేసినాక రోజు ఈ నారాయణ పచ్చిపాటి పుల్లారావు గారు వచ్చి మేము ఇది రాజధాని చేయటం మూలానే ఈ రేట్లు పెరిగినాయి అని చెబుతున్నారు. ఇది రాజధాని రేట్లు పెరగటానికి కారణం మన క్యాపిటల్ విరగొడటం మూలాన మనం విజయవాడకు దగ్గరలో ఉంటాం. ఎప్పుడు కానీ ఇది ఎన్ని కోట్లు వచ్చేది ఇది రాజధాని డిక్లేర్ చేయకపోతే ఈ పాటికి ఈ 3 ఇవాళ ఉన్న 2 కోట్లు ఇవాళ 5 కోట్లు అయ్యేది రాజధాని రాకపోతే. మన పక్కనున్న ఈ రాజధాని లేని భూములు ఆల్రెడీ 2.5-3 కోట్లు పలుకుతున్నాయి. వాళ్ళు వచ్చి రోజు మీ రేట్లు పెరిగినాయి అని చెబుతున్నారు. అలానే భూములు ఇవ్వని రైతులు. నేను 20 ఎకరాలు నేను ఇవ్వలేదండి, ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదు. మీకు లింగాయపాలెం అన్న పక్క గ్రామం? పక్క గ్రామం అండి. లింగాయపాలెంలో మీకు 20 ఎకరాల భూమి ఉంది. నాకు ఈ 3 లిమిట్లో వెంకటపాలెం మందలం ఉంది, లింగాయపాలెం ఉంది, రాయపూడిలో ఉంది. భూములు మీరు ఇవ్వాలా? మేము ఇవ్వలేదండి. ఇవ్వనందుకు మీ మీద ప్రెజర్ ఉంది. వాళ్ళు వచ్చి మీకు కరెంట్ ఇవ్వం, లేకపోతే మీ ఊళ్ళు తీసేస్తాం. ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, కాలాయపాలెం, వద్దన్నాయపాలెం, లింగాయపాలెం 3 గ్రామాలు ఉంటాయా లేవా అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నేను అడుగుతున్నాను వాళ్ళని. ఆ 3 గ్రామాలు ఉంటాయి అనేది ఒక జీవో పాస్ చేసి నారాయణ గారిని కానీ పచ్చిపాటి పుల్లారావు గారిని కానీ ఈ రాజధాని ప్రాంతం ఎక్కడైతే శంకుస్థాపన చేశారో జీవో తీసుకొచ్చి గ్రామం పంచాయతీ ఆఫీసులో డిస్ప్లే చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు మేము నమ్ముతాం ఆ మాటల్ని. లేకపోతే రోజుకో మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే రాజమండ్రిలో గ్రామాలు కొన్ని పోతాయి, మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఓన్లీ పెద్ద గ్రామాలు ఉంటాయని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడిన పరిస్థితే లేదు. ఇప్పుడు వాళ్ళని నేను అందుకు అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఇది డిమాండ్ చేసి నేను అడుగుతున్నాను. వాళ్ళని చెప్పమనండి, ఉంటాయి మీ గ్రామాలు అనేది ఒక నోటీస్ ఇచ్చి మనకు జీవో పాస్ చేసి చెప్పమని చెప్పండి. అలా ఇప్పుడు మేము ఉన్న ఇల్లులు ఉంటాయో ఉండవో కూడా భయపడతా ఉన్నారు. ఉన్న ఇల్లులు కూడా ఊడబెరుక్కొని ఊడతారేమో అని భయపడతా ఉన్నారు. భూముల్లో మనము ఇల్లులు ఉంటాయో ఉండవో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏమో చిన్న గ్రామాలు కాబట్టి అన్ని గ్రామాలను ఊడబెరికేస్తారంటున్నాడు. కాదు, పొలం యువనాలది ఇప్పుడు కరెంట్ ఉంటుందా ఉండదు అనేది కూడా గ్యారంటీ చెప్పలేదు. యువనాలది మేము కరెంట్ తీసేస్తాము, మీరేం పండించుకుంటారనేది డిమాండ్ పెడుతున్నారు. మొన్న కరెంటు డ్రిప్ వైర్లు మీరు అమ్మేసుకోండి, మీకు పొలం మోటార్లు ఆడవు ఏం ఆడవు, మేమంతా ఇలానే చదువు చేసేస్తామని అందరికి చెప్పేస్తున్నారు. అందరూ భయపడి కౌలుకు తీసుకోవాలన్నా పంట పొలం వేసుకోవాలన్నా అందరూ భయపడుతున్నారు. దానికి మీరు భరోసాగా మీరు అందరికీ ఒక ఇది ఇస్తే మీరు అందరూ భయపడకుండా ఉంటారు. ఆర్కే అని చెప్పి అప్రెడి సురేష్ ఆర్కే ఇద్దరు సురేష్లు ఆర్కే కోర్టుల్లో ఏ రకంగా దీనికి వాద్యం తయారు చేయాలనో గట్టిగా దగ్గరుండి పూర్తిగా వీళ్ళందరికీ అందుబాటులో వీళ్ళ తరఫున పూర్తిగా న్యాయ పోరాటం చేసే కార్యక్రమాలు గట్టిగా చేయండి. మా ఏరియా ఉన్న కత్తెర సురేష్ గారికి చాలా వందనం అండి. ఎప్పుడైనా అనుకూలంగా ఏది చెప్పినా కానీ అన్ని సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఏం శేఖరణ ఎందుకంటే ఆ డిఎస్పీ మీద కూడా 10 లక్షలు దావా చేస్తా ఉన్నారు.
ఇంతకుముందే పక్క గ్రామంలో చంద్రశేఖర్ అన్న చెరుకు తోటను అగ్గిపెట్టాడు, తగలబెట్టేశాడు. మన పైకి వచ్చి ఏం జరుగుతుందో నువ్వే చెప్పున అందరికీ. కనీసం రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతా ఉందని తెలిసే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పొద్దున్నే ఇక్కడికి రాకముందు ఆ గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో చంద్రశేఖర్ అన్నకు సంబంధించిన పొలాన్ని తగలబడ్డ ఆ పొలాన్ని దగ్గరుండి చూశాం. చూసిన తర్వాత చంద్రశేఖర్ అన్న తన బాధను రాష్ట్రం మొత్తం వినేట్టుగా మీడియా వాళ్ళందరికీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ వినేట్టుగా చంద్రశేఖర్ అన్న తన బాధను తెలియజేశాడు. తన బాధను తను తెలియజేసి తనకు ఇష్టం లేదు అని చెప్పి తను చెప్పిన దానికి, తన భూములు తను ఇవ్వబోను అని చెప్పిన దానికి, తన పంట పొలాలను నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేసిన పరిస్థితుల మధ్య తాను తన బాధను చెప్పి పొద్దున్నే తాను వచ్చి తన బాధను చెప్పిన తర్వాత ఇప్పుడు 3 గంటలు కూడా సరిగ్గా జరగక మునిపే డిఎస్పీ వచ్చి చంద్రశేఖర్ అన్నను ఏ రకంగా భయపడిస్తా ఉన్నాడు అన్నది చంద్రశేఖర్ అన్న ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాడు. ఇది కూడా మీడియా వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. నన్ను తీసుకొని నువ్వే ఏం జరిగింది కూడా చెప్పున్నా. పొద్దున మనం పోయి మీ పొలం చూసాం. పొద్దున పోయి మనం వెళ్ళిన తర్వాత మీ పొలం చూసిన తర్వాత ఇప్పుడు డిఎస్పీ ఏమంటున్నాడు, మీతో ఏమన్నాడు, ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మా మేనల్లుడు సురేష్ అక్కడే ఉన్నాడండి, కుర్చీలో షామినా అని చేస్తా. కానిస్టేబుల్స్ వచ్చి డిఎస్పీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, సురేష్ని ముఠా వాళ్ళని మొత్తాన్ని తీసుకురమ్మన్నారు, మీరు ఎక్కండి జీప్ అని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తున్నారంటండి. ఎందుకు ఎక్కాలంట, ఏం తప్పు చేశారంట, ఎందుకు డిఎస్పీ పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిపిస్తా ఉన్నాడు తెలియదండి. అది ఇప్పుడు అతను ఫోన్ చేశాడు, అర్జెంటుగా రా మావయ్య ఇట్లాంటి సంగతి. సురేష్ అని మేనల్ని డిఎస్పీ తీసుకొని పోయాడు. కానిస్టేబుల్ని తీసుకురమ్మని చెప్పి వాళ్ళని పంపించారండి. కానిస్టేబుల్ని పంపించాడు, మీ మేనల్ని తీసుకొని రమ్మని చెప్పండి. మీరు చేసిన తప్పల్లా నేను వస్తున్నాను అని చెప్పి అక్కడ మీ పొలంలో మీరు ఏదైతే వాళ్ళు తగలబెట్టారో అదే పొలంలో మీరు అక్కడ షామ్యానా వేసి నేను వస్తున్నాను అని చెప్పి షామ్యానా వేసి జరిగిన అన్యాయాన్ని మీరు తెలియజెప్పారు. ఆ పొలాన్ని చూపించి తెలియజెప్పారు. ఆ షామ్యానా మీ పొలంలో మీరు షామ్యానా వేసిన దానికన్నా మీరు వేరే ఏది చేయలేరు. కానీ డిఎస్పీ కానిస్టేబుల్ని పంపించి మీ మేనల్ని అక్కడే ఉన్న మీ మేనల్ని స్టేషన్కి రమ్మని చెప్తా ఉన్నాడు. స్టేషన్కి రావడమే కాకుండా మీ దగ్గర పనిచేస్తా ఉన్న లేబర్ను ఎవరైతే మీ షామ్యానాలు వేసినారో, ఎవరైతే కుర్చీలు పెడుతున్నారో వాళ్ళ లేబర్ అందరినీ కూడా స్టేషన్కి తీసుకొని పోవాలంటున్నారు. అంతే. గతంలో కూడా ఇదే జరిగిందండి. ఈ లింగాపాలెంలో శ్రీనాథ్ అనే అతను ఉంటే అతను కూడా శ్రీనాథ్ చౌదరి అనే అతను కూడా 2 ఎకరాల పొలం ఉండి అతను హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇక్కడ లింగాపాలెంలో ఉంటారండి. అతను కూడా ఇదే విధంగా తీసుకెళ్లి టార్చర్ చేసి నరసింహాపేట దాకా తీసుకెళ్లి అతని మీద కేసులు పెట్టి నానా గొడవ చేశారండి. అదే పద్ధతి ఇప్పుడు మా మీద కూడా చూపించబోతున్నారండి. నిజంగా ఇంతకన్నా అన్యాయమైన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా లేదా నాకైతే అర్థం కాదు. దయచేసి ఇక్కడ జరుగుతూ ఉన్నది మీడియా సోదరులు మీరంతా కూడా చూశారు. చంద్రశేఖర్ అన్న వాళ్ళ నాయన ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. చంద్రశేఖర్ అన్న వాళ్ళ నాయన రత్తయ్య గారు. అటువంటి చంద్రశేఖర్ అన్న పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. నిజంగా ఆయన చేసే తప్పు ఏమిటి? తనకున్న భూమిని నేను ఇవ్వను అన్నాడు. నా దగ్గర ఉన్న నా భూమిని లాక్కోవడం అన్యాయము అన్నాడు. అంతే ఆయన చేసిన తప్పు. ఆయన చేసిన తప్పుకు బలవంతంగా ఆయన భూములు లాక్కునే దానికోసం ఆయన భూముల్లో అగ్గిపెట్టారు, తగలబెట్టేశారు. చెరుకు పంటను చేతికొచ్చిన చెరుకు పంటను కాకుండా చేశారు. చేసిన తర్వాత అన్యాయం జరిగింది అని చెప్పి తాను చెప్తే తానని ఇవాళ హరాస్మెంట్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉసురు తగలకుండా పోదు. ఒక చంద్రశేఖర్ అన్న ఉసురే కాదు, ఇవాళ భూములు పోగొట్టుకొని ఆ భూముల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్న ఇక్కడికి వచ్చి ఈ పేదవాళ్ళందరూ ఉసురు కూడా చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ ఉసురు తగులుతుంది. దేవుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా అది త్వరలోనే ఉందని మాత్రం గట్టిగా చెప్తా ఉంది. గట్టిగా పోరాడదాం ఉన్నా, అందరం కలిసి గట్టిగా నిలబడదాం, గట్టిగా పోరాడదాం, అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. ఖచ్చితంగా రేపు మన్నాడు లోపల ఖచ్చితంగా కేసులు వేసే కార్యక్రమాలు అన్ని కూడా చేస్తాం. డిఎస్పీ మీద కూడా పరువు నష్టం దావా చేసే కార్యక్రమాలు కూడా గట్టిగా అది కూడా చేస్తాం. తప్పకుండా. థ్యాంక్స్ అన్న. మీరు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు అన్న. మీకు చేయకపోయినా కూడా
మాకు వచ్చి మమ్మల్ని పలకరించి మమ్మల్ని ఆదుకున్నందుకు సహకరిస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ శేఖర్. 1-2 సార్. థ్యాంక్ యూ శేఖర్. జాగ్రత్త శేఖర్, జాగ్రత్త. వేస్తామా, వేస్తాం తల్లి, వేస్తామా, 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 వేస్తాం తల్లి, బాయమ్మ, వేస్తాం తల్లి, వేస్తాం, వేస్తాం యాకోబన్న, వేస్తాం.